వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాము. మేమందరం పాడిన పాటల వల్ల మేమెవరమి ఎందుకు వచ్చాము అన్నది మీకు అర్థమైంది. దాన్ని బట్టి మేము దేవునికి సంతోషిస్తున్నాము. దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, నేనే మార్గము సత్యము జీవము. అసలు ఏంటి మార్గము? ఎక్కడి నుండి ఎక్కడికి మార్గం తీసుకెళ్తుంది? మీ ఊరికి రావడానికి మేము చాలా రకాలైన ప్రాంతాల నుండి దారుల్లో నుంచి వచ్చాం. మార్గం లేకపోతే ఒక దగ్గర నుండి ఒక దగ్గరికి వెళ్ళడానికి అవ్వదు. అలాంటిది ఈయన దేనికి మార్గం అంటున్నాడు అంటే, పాపములో నుంచి మనల్ని విడిపించడానికి, పరిశుద్ధులుగా మార్చడానికి, నీతిమంతులుగా మార్చడానికి దేవుడే మార్గము అని చెప్తున్నాడు. అలాగే ఆయన మార్గము అని దేనికి చెప్తున్నాడు అంటే, నరకానికి వెళ్లకుండా ఈ లోకములో మనం మరణిస్తే తిరిగి పరలోకానికి వెళ్ళడానికి మనల్ని దేవుడు విడిపించిన విధానమే మార్గములో నుంచి తీసుకెళ్తాను అంటున్నాడు. ఎందుకు అంటే ఆయన సత్యమై ఉన్నాడు. సత్యం ఎప్పుడు అబద్ధంతో పోటీ పడుతూనే ఉంటది. చీకటితో వెలుగు పోటీ పడుతూనే ఉంటది. చీకటి లేకుండా అయిపోతుంటది. చీకటికి వెలుగుకి ఎప్పుడు ఉంటది. చీకటి వెలుగుకు పడదు, వెలుగంటే చీకటికి పడదు. ఎందుకు అంటే వెలుగు ఎక్కడైనా ఉంది అంటే అక్కడ చీకటి మనకి కనపడదు. అలాగే మనలో ఏదైనా పాపం ఉంది అంటే మనలో దైవభక్తి కానీ, దేవునికి సంబంధించిన సూచనలు కానీ, దేవునికి సంబంధించినవి ఏవి కూడా కనపడవు. కనుక మనం దేవునిలోకి రావాలి అంటే సత్యమైన వాళ్ళను మనం వెతికే వారిగా ఉండాలి. సత్యమైన దేవుని వెతకలేదు అనుకోండి, మనం అసత్యములో ఉన్నట్టు అవుతుంది. అసత్యము అంటే అబద్ధము. అబద్ధం ఆడే వాళ్ళు ఎప్పుడైనా నిజం చెప్పగలరా అంటే ఏదో మర్చిపోయి చెప్పినట్టు ఉంటుంది తప్ప నిజం వాళ్ళు ఎప్పుడు చెప్పలేదు. దేవుడు సత్యమైన వాడు, దేవుడు నిత్యమైన వాడు. సత్యమైన వాడు దేవుడు ఎందుకై ఉండాలి అంటే, ఆయన నిజంగానే దేవుడు గనక ఆయన్ని మనం విశ్వసించాలి అంటే ఉన్నవాడై ఉండాలి, అనువాడై ఉండాలి. దేవుడు మనకి ఏం చేస్తాడు అన్నది మనం ఎప్పుడైనా ఆలోచించాలి. దేవుడు సత్యమైన వాడు అంటే మనకి కొన్ని రుజువులు కావాలి. ఎవరైనా మన దగ్గరికి ఏదైనా అడగడానికి వచ్చారు అనుకోండి, ఆ వ్యక్త కాదా అని మనం పరిశీలిస్తాం. అలాగే దేవుడు తనకు తానుగా అడిగేటప్పుడు ఆయన నిజమైన దేవుడా కాదా అని చూడటానికి దేవుడు నీ కోసం నా కోసం ఏం చేశాడు అన్నది మనం ఆలోచించాలి. పాపములు కొట్టిమిట్టాడుతున్న మనలను రక్షించడానికి ఆయన కల్వరి శిలువలో మనకి బదులుగా మరణించాడు. అదే వాక్యం తెలియజేస్తుంది యోహాను సువార్త 3:16లో, నశించిన ప్రతి ఒక్కరికి నిత్య జీవం ఇవ్వడానికి ఆయన తన అద్వితీయ కుమారుడిని మన కోసం ఇచ్చాడు. అద్వితీయ కుమారుడు అంటే ఉదాహరణగా చెప్పాలి అంటే మన గారాల కొడుకుని కానీ, గారాల పిల్లల్ని కానీ మనం దేనికైనా బలి ఇవ్వడానికి ఒప్పుకుంటామా? ఎవరి కోసం కూడా ఒప్పుకోం. కానీ పాపములో ఉన్న మనలను నశించిపోకుండా ఉంచడానికి దేవుడు మనకి తన కుమారుని ద్వారా స్వస్థతను అనుగ్రహించడానికి తన కుమారుని ద్వారా మనల్ని వాడుకున్నాడు. మన పాపములో నుంచి విడిపించడానికి ఆయన రక్త ప్రోక్షణం ద్వారా తన కుమారుని వాడుకున్నాడు. కనుక వేగన వరుసలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆయన చెప్తున్నాడు, నేనే మార్గము సత్యము జీవము. దేనికి అంటే నిత్యత్వంలో మనం జీవించడానికి. ఈ శరీరంతో ఉన్న మనం ఎప్పుడో ఒకసారి చచ్చిపోతాం. చనిపోయే మనము నిత్యత్వంలో జీవించుండాలి అంటే దానిని ఇతర గ్రంథాలు తెలియజేస్తాయి. మోక్షము, నరకము, మోక్షము. నరకంలోని నిత్యత్వం ఉంటుంది, పరలోకంలో కూడా నిత్యత్వం ఉంటుంది. నరకంలో నిత్యత్వంలో మాడి మసైపోవు కానీ అలాగ యాతన అనుభవిస్తూనే ఉంటాం. అదే నిత్యత్వంలో స్వర్గంలో అనుభవించేది కావాలి అంటే, నిత్యము ఆయనతో ఉండాలి అంటే ఆయన ఇచ్చే నిత్య జీవాన్ని పొందుకోవాలి. అదే జీవాహారము. ఆ జీవాహారము దేనికి అంటే నీ హృదయాన్ని, నా హృదయాన్ని బ్రతికింపజేయడానికి. మన హృదయం ఈ రోజుల్లో దేవుడితో నింపబడితేనే మనం బ్రతకగలుగుతాం. దేవుడితో లేము అనుకో, మనం దేవుని సన్నిధిలో బ్రతికి ఉండలేము. కనుక దేవుని సన్నిధిలో మనం బ్రతికి ఉండాలి అంటే, దేవుని యొక్క నిత్యత్వంలో మనం ఉండాలి అంటే వాక్యం చెప్తుంది, మన నోటితో దేవుడు ప్రభువు అని యేసు ప్రభుని ఒప్పుకోవాలి, హృదయంలో నుంచి ఆయన్ని స్వీకరించాలి. మనం హృదయంలో స్వీకరించకపోయినా మనం రక్షింపబడము. లేదా దేవుని అంగీకరించకపోయినా
మనం రక్షింపబడము. ఏవేవో మీరు చేయాల్సిన అవసరం లేదు. మీరు చేయాల్సిందంతా ఒక్కటే, నోటితో యేసుక్రీస్తు ప్రభువు అని ఒప్పుకోవాలి, ఈ పాపాలను మీరు ఒప్పుకోవాలి, అప్పుడు మీరు రక్షింపబడతారు. దేవుడి మాటలను మీ వీటిలో దీవించును గాక. ఆమేన్.